వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. జల్ శక్తి మంత్రి అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. ప్యాసింజర్ కోచ్లలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం. అమెరికాలోని అలాస్కాలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు. యూరియా కోసం ఉదయం నుండి పడిగాపులు కాస్తూ రైతుల అవస్థలు. క్షయ వ్యాధిగ్రస్తులు చికిత్స సమయంలో పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి. కలెక్టర్ స్నేహ శబరీష్. ఇక వివరాలకు వెళ్తే, గురుకుల కళాశాలలో రక్తపింజర పాము కలకలం. నాగర్ కర్నూలులోని జ్యోతిరావు పూలే బాలుర కళాశాల బాత్రూంలోకి రక్తపింజర పాము రావడంతో భయాందోళనకు గురైన విద్యార్థులు. नौदल पक्का దగ్గరకు వద్దానే ఉంది కానీ అది ఏమన్నా సాహసాలు చేస్తాం. అభివృద్ధి చెందుతున్న హన్మకొండ పట్టణంలో ప్రజల అవసరాలకు నీరు ప్రధానంగా ఉంటుందని అధికారులు, సిబ్బంది సమన్వయం లోపం లేకుండా చూసుకోవాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, నగర కమిషనర్ చౌహత్ బాజ్పాయ్ మరియు అధికారులతో కలిసి కాజీపేట వాటర్ ట్యాంకులను పరిశీలించారు. ఫిల్టర్ బెడ్ లోపల నీటి శుద్ధి పద్ధతిని, నిల్వ సామర్థ్యంలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా ఫిల్టర్ బెడ్ మరమ్మతులకు 2.50 కోట్లపై చిలుకు నిధులతో సుందరీకరణ పనులు చేస్తామని తెలిపారు. నూతనంగా 5 MLD కెపాసిటీ గల ట్యాంకులను గోపాల్పూర్, గాజీపేట్, వడ్డపేటలో నిర్మించాలని, కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ సెకండ్ మోటార్ అనేది ప్రాబ్లం అవుతుంది. సెకండ్ మోటార్ వేసినప్పుడు మనకు పంపింగ్ బాగా నడుస్తుంది. సెకండ్ మోటార్ కొంచెం డౌన్ అవుతుంది, అది రిపేర్ అవుతుంది. 1-3 మోటార్ వేస్తే మన ప్రెషర్ వస్తుంది. అక్కడ పోయినాము, అది రెక్టిఫై చేస్తాము. మీరు వాటర్ కంట్రోల్ మీ బాధ్యత చెప్పండి. ఏం ప్రాబ్లం లేదు. పేరేంది? రవి. మీరు ఇద్దరు బాధ్యత తీసుకొని ఇది ఫస్ట్ ఫాలో చేయండి, అక్కడికి మేము చేస్తాం.
మోటార్లు అనేవి కొత్తగా వస్తున్నాయి కానీ ఇక్కడ టైం టు టైం ఆడ కూర్చోండి ఆన్ చేసి వచ్చేసుకోకుండా ఆడ కూర్చొని టైం టు ఆడుకొచ్చి సెట్ అవుతుంది. మెయిన్గా మా స్లమ్ ఏరియాలకు ఫస్ట్ అటు పంపించినాక మా సొంత ఏరియాకు 2 రోజులు తక్కువైనా పర్లేదు కానీ స్లమ్ ఏరియాలకు పంపండి. బుద్ధుడు అంబేద్కర్ సజీవంగా ఉన్నట్లు కనపడింది. వారి ప్రతిరూపాలను చూసిన వారంతా పులకరించిపోయారు. బుద్ధుడు అంబేద్కర్ పూర్తిని సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఇంత గొప్ప నాటకం ఎప్పుడు చూడలేదు అని బీసీ సంఘం జాతీయ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు పూలే నాగమని చెప్పారు. బుద్ధునితో అంబేద్కర్ ప్రయాణం నాటకంలో నటులు అద్భుతంగా నటించారు. సరికొత్త పంథాలతో బుద్ధునితో నా ప్రయాణం నాటక ప్రదర్శన గొప్ప ప్రదర్శన అని బీసీ సంఘం జాతీయ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు పూలే నాగమని తెలిపారు. కర్నూలు నగరంలోని సి క్యాంపు టీజీవీ కళాక్షేత్రంలో బుద్ధునితో అంబేద్కర్ ప్రయాణ నాటక ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. అది నీ ప్రతిబింబమే కదా? అవును, సత్యంగా నా ప్రతిబింబమే భగవాన్. మంచిది. ఆస్తుల పట్ల, వస్తువుల పట్ల, మనుషుల పట్ల విపరీతమైన కోరికలు ఆవహించిన ఆరాటం ఉన్న వాడిని మనం ఏమని అంటాం? రాగబంధంలో కూరుకుపోయారు అంటాం. రాగం అనే రంగును ఆ స్వచ్ఛమైన నీళ్లలో కలిపితే ఇంత క్రితం నువ్వు చూసిన ప్రతిబింబాన్ని పద్ధతులను, కష్టాలు, కన్నీళ్లు, సమస్త దుఃఖాలను నివారించుకునేందుకు రూపొందించుకోవాలి. మీలో ప్రతి ఒక్కరూ దీక్ష తీసుకోవాలి. నాకు గుడ్డి అనుచరులు, గొర్రెబాటు మనుషులు వద్దు. హక్కులు సాధించుకునే శక్తి ఉన్న వారికే వాటిని కాపాడుకునే శక్తి కూడా ఉంటుంది. అసమానత్వం, అన్యాయం అనే సిద్ధాంతాలపై రూపొందించిన ఈ హిందూ మతంలో అంతరాని వారుగా బతికినంత కాలం జీవితం నరకప్రాయంగానే ఉంటుంది. మనసు స్వేచ్ఛగా ఉంటేనే మనిషిలో ఉత్తేజం కలుగుతుంది. హిందూ మతంలో సమానత్వం లేదు. దాని సామాజిక చట్టం లైంగిక వర్తన పతన హేతువు అసత్యమాడుట ఆత్మ వంచనకు పరిధియే కదా. మద్యపానము సర్వ అనర్థము పంచశీలలో ఐదవది. దుఃఖ నివారణ అష్టాంగ మార్గములోనే సాధ్యము. పంచశీల దీక్షాధారణ సర్వ. హలో హలో అంబేద్కర్ గారు, ఫోటోస్ అయితే ప్లీజ్. సరే ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. చిరంజీవి గారు, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ బుద్ధునితో నా ప్రయాణము బుద్ధ అంబేద్కర్ నాటక ప్రదర్శన ఈరోజు టీజీవీ కళాక్షేత్రము సి క్యాంప్ సెంటర్లో కర్నూలులో ఏర్పాటు చేయబడింది. ఇంత అద్భుతమైన నాటకాన్ని మేము ఎప్పుడూ చూడలేదు. ఎంత సందేశాత్మకమైన డ్రామా అంటే ఇది. సరికొత్త పందాలో ఎవరు మాకు ఇవ్వని ఆహార్యాన్ని ఈ యొక్క నటుడు ఇచ్చారు. మరి దాన్ని కర్నూలు జిల్లా ప్రజలు ఏ విధంగా తీసుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇంత సందేశాత్మకమైన డ్రామా మేము ఎప్పుడు చూడలేదు. నటులు కూడా ఎంతో అద్భుతంగా నటించారు. ఇక
అంబేద్కర్ బుద్ధుని పాత్రల్లో వాళ్ళు సజీవంగా జీవించినట్టే ఉంది. మరి మేము ఇంతకుముంట బుద్ధుడిని అంబేద్కర్ను చూడలేదు, వాళ్ళ ప్రతిరూపాలను చూసి మేము చాలా సంతోషపడుతున్నాము. వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని, మరి వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్తామంటే తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మేడం, బుద్ధుడితో నా ప్రయాణం అనే ఈ నాటకాన్ని విజయవంతం చేసిన కర్నూలు జిల్లా ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మేము అంటే ఎంత నిబద్ధతగా ఈ సంస్థలో అంబేద్కర్ గారు చెప్పిన మాటలు తీసుకెళ్లాలన్న ప్రయత్నం చేస్తుంటే మాకు ఒక అదృష్టంగా అయింది ఈ నాటక ప్రదర్శన రావడం, దాని ప్రజల్లోకి మేము తీసుకెళ్ళడం. దీనికి చాలామంది ఎంప్లాయీస్ సంఘాలు. అమెరికాలోని అలాస్కాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై 7.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. షైన్ పాయింట్ ద్వీపానికి దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో 20.1 కిలోమీటర్ల లోతుతో భూకంప కేంద్రం నమోదైంది. ఈ సంఘటనతో దక్షిణ అలస్కా ద్వీపకల్పంలో సునామీ హెచ్చరిక జారీ చేశారు. హెచ్చరిక తర్వాత స్థానికులు ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లారు. అయితే ఈ తర్వాత హెచ్చరికను సునామీ అడ్వైజరీగా తగ్గించి చివరికి రద్దు చేశారు. ప్యాసింజర్ కోచ్లలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కోచ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయాణికుల భద్రత పెరగడంతో పాటు చోరీలు తగ్గే అవకాశం ఉంటుందని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. Honorable Railway Minister Shri Ashwini Vaishnav ji has recently made a landmark announcement about 74,000 coaches being fitted with CCTV cameras, and along with that 15,000 locomotives will be fitted with CCTV cameras. As this is a demo coach which we are showcasing to you. In each coach there will be 6 cameras, 6 dome type cameras at the entrance, both the entrance. That makes it 4, and 2 in between to cover the pathway. Care will be taken that the privacy of the passengers is not violated, so that's why we have not kept it inside the cabins. Only the pathway will be covered. It will change the way of travel experience also. The passengers are concerned, it will give them a sense of security, because a camera and a surveillance itself is a deterrent. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మేడిగడ్డ బ్యారేజ్ మీదనే చర్చ పెడదామని తెలంగాణ భవన్లో జరిగిన దళిత బంధు సాధన సమితి సమావేశంలో రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. ఆ కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో. ఒక్క వర్గం కాదు, అందరినీ మోసం చేసింది. ఖార్గే సాబ్ వచ్చి చేవెళ్ళలో అయిపోయింది. 10 లక్షలు వాళ్ళు ఇస్తే 12 లక్షలు మేము ఇస్తాం. దళితులకు 18% వాటా ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో. ఇచ్చిర్రా? పెంచుతామన్నారు, పెన్షన్లు పెంచిర్రా? ఇంకెన్ని చెప్పినారు? ఒకటి కాదు, ఇన్నునే ఇదే పెద్ద లిస్ట్ ఉందా? నేను ఫస్ట్ మహేష్ని కోరేది ఏంటంటే, ఫస్ట్ మనోళ్ళకి నేర్పి నువ్వు అలా మేనిఫెస్టోలా SC/ST డిక్లరేషన్లా దళితులకు ఇచ్చిన మాటలు ఏంది? ఉత్త దళిత బందే కాదు. ఎంత లంగలంటే ఏది పడుతుందో చెప్పుకుంటాం. మీరు నోటికి ఎంత వస్తా శ్రీధర్ బాబు అంటే ఆయన రాసిండు మేనిఫెస్టో, చైర్మన్ ఆయన. దాన్ని నేను అసెంబ్లీలో ఆయన లేచినప్పుడల్లా అడుగుతా,
ఏమైనా నువ్వేగా చైర్మన్ నువ్వు ఇలా బాగా నడుపుతున్నావు ఇస్తామండి అంటాడు. ఇస్తామండి అంటే నువ్వే చెప్పినావు కదా 100 రోజులు ఇస్తా అని. 100 రోజుల్లో ఇస్తా 6 అయినా ఇటు సూర్యుడు అటు పొడిచినా అని డైలాగులు కొట్టింది మేం కాదు. అందుకే అడుగుతున్నాం. 100 రోజుల్లో చేయలేదు కాబట్టి 600 రోజులు అయింది కాబట్టి అడుగుతున్నాం బరాబర్. అంటే వాళ్ళకు ఉక్రోషం వస్తారు. ఇక ముఖ్యమంత్రి ఏమని అడిగి మీరు చూస్తాను. ఆయన మాటలు, ఆయన పద్ధతులు ఎవడన్నా అంటాడే ఊళ్ళల్లో ఆఖరికి పైసలు లేనోడన్నా మాట్లాడతారు అగట్లా. లోపల బని పొక్కలున్న మీదికెళ్ళి మాత్రం తెల్లంగా వేసుకొని ఏం షాన్ మే ఫరక్ నీ అని అన్నట్టు ఉంటాం. ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి పోతున్నాను కలుతలేరు, చెప్పులు ఎత్తుకపోతున్నామో అని అపాయింట్మెంట్ ఇస్తలేరు ఎవడన్నా అంటాడా? అరే ఇంత అన్యాయం మాటలు. ఇంకా ఘోరం ఏంటంటే ఇంకా ఘోరం ఏం చేస్తారో ఆయన భయపడతారు. లేకపోతే ఏంటి ఏమన్నా ఏం బిక్తారు మీరు? ఏమనంటే కేసీఆర్ మీద బట్టగాలుస్తా వేస్తా, తెల్లారులేస్తే డైలాగులు కొడతా, కేసీఆర్ని తిడతా, ఏమేమి మాటలు ఆయన ఇంటే ఆయన నోటికి మొక్కాలి. గుడ్లు వీకి గోటిలాడుతున్నాడు, మెడల పేగులు వేసుకుంటాడు, బట్టలు కూడా తీసి కొడుతున్నాడు. వీడు ముఖ్యమంత్రి. మళ్ళీ వానేమన్నా తిడితే నాకు బలపాటు. ఇదో పెద్ద కథ. మళ్ళీ వాడిని గట్టిగా ఏమన్నా అన్నా అనుకో మా లచ్చనని అంటాడు నువ్వు తిట్టాక సార్ అంటే. నేను తిడతలేనే వాడు చెప్పి నేను చెప్తున్నాను. ఆయన భాషలో ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా అని చెప్తున్నా. ఏం చెప్పాలి మరిగా? ఇప్పుడు కుక్కగాడుకు చెప్పు దెబ్బ. మరి ఏం చేయాలి? నేను మాకు ఇష్టం లేదు తిట్టుడు, ఆ భాష ఇష్టం లేదు, కానీ తప్పలేదు. ఎందుకంటే ఆయనకు ఇంకో భాష అర్థమైతలేదు. నిన్న కూడా కేసీఆర్ తుంగతుర్తికి, కోదాడకు, సూర్యాపేటకు చివరి మడి వరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా. అది ఆయనకు తెలుసు, తెలియదని కాదు. కానీ ఎంత లంగా అంటే ఈయన వచ్చినాక 2 నెలల నుంచి నీళ్ళు లేవు. అన్ని తెలుసు, ఇది తెలుసు అది తెలుసు. కానీ చర్చకు వస్తావా అంటాడు. మొన్న పోయి నేను చర్చకు రమ్మండి ఆడికెళ్ళి మళ్ళీ వీకి మళ్ళీ చర్చకు వస్తావా నిన్న డైలాగ్. ఏమనాలి? చర్చకు పిలిస్తేనేమో పారిపోతాడు పిరికి సన్నాసి. మళ్ళనేమో చర్చకు వస్తావా కేసీఆర్, నాగార్జున సాగర్ కట్ట మీదకి వస్తావా? మేమన్నాం ఇక రారాబాయి మరి మేడిగడ్డ బరాజ్ మీదకి రాయిగా ఆడిడేందుకు. మంచిగా ఉంది అది, కూలిపోలే. నువ్వు కూలేశ్వరం అని నీకు నెత్తి బాగలేక నువ్వు అంటున్నావు. కానీ నిన్నగాకమన్నా మా జగదీశ్వర రెడ్డి గారు వేయచ్చు మొత్తం మేడిగడ్డ బరాజ్ మీదనే కారు నడుపుకుంటా ఒక ఇక్కడనే కుంగింది, ఒక ఈయనే నా కారు ఉంది చూడుండ్రి అనుకుంటా ఆయన ఇలా ఆడ పెడతాడు సూర్యాపేటలో. నేనేమంటున్నా అంటే ఇంత మోసం, ఇంత దగ ఒక దళితులనే కాదు ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరికి ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు 2,500 ఇస్తాను. ఎదురు చూస్తాను. 1,68,00,000 మంది ఆడపిల్లలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళందరూ ఎదురు చూస్తాను ఎప్పుడు వస్తాయి 2,500. వచ్చినాయా? 42% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. ఏది దిక్కులేదు. ఒక వర్గం కాదు. రైతులకు వెంటనే రుణమాఫీ అన్నాడు. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. ఎన్ని మాటలు, ఎన్ని మోసాలు. లెక్క పెడితే మొత్తం 420 ఉన్నాయి. కరెక్ట్గా 420. అందుకే నా ప్రార్థన మీతో, ముఖ్యంగా తమ్ముడు మహేష్తో, మీ అందరితో, ఒకటి మీరు సమిష్టిగా కొట్లాడితేనే, మీరు గొంతిప్తేనే అడగండి అవ్వ కూడా పోవ పెట్టదు. మొదలు ఈరోజు మీటింగ్ తర్వాత నేను పార్టీ తరఫున బట్టి విక్రమార్క గారు, ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు, వెంటనే లెటర్ రాస్తా. మీ రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీదకెళ్ళే లెటర్ రాస్తా. దళిత బంధు సాధన సమితి అని చెప్పి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి మీరు వెంటనే స్పందించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మొదలు ఇదివరకు ప్రభుత్వం విడుదల చేసిన పైసలు విడుదల చేయాలి, ఇన్స్టాల్మెంట్లు. రెండవది ఫ్రీజింగ్ ఎత్తేయాలి. మూడవది మరి మీరు ఇచ్చిన అంబేద్కర్ అభయ హస్తం మేనిఫెస్టో ఏదైతుందో అందులో మీరే చెప్పారు 10 కాదు 12 ఇస్తాను. ఎప్పటి నుంచి చాలు చేస్తావు? ఇదివరకు ఇచ్చినవి ఎప్పుడు రిలీజ్ చేస్తావు? ఇవి ఎప్పటి నుంచి చాలు చేస్తావు చెప్పాలని అడుగుతాను. అట్లా ఆయనకి యాద్ చేస్తా. కేసీఆర్ ఉన్నప్పుడు 1022 గురుకుల పాఠశాలలు పెట్టినారు. ఇలా గురుకుల పాఠశాలల్లో ప్రతిరోజు ఒక చెడ్డవారు, ప్రతిరోజు ఫలానా కాడ పిల్లలకు బోసక్కగా లేక ఫుడ్ పాయిజనింగ్ అయింది, 30 మంది అస్వస్థత, 40 మంది ఇట్లా, ఇప్పటికి 100 మంది పిల్లలు చచ్చిపోయినారు, 1000 మంది ఇప్పటికీ ఆసుపత్రిలో పాలైంది. నీ పిల్లలకి ఇట్లా ఎత్తుకుంటావా రేవంత్ రెడ్డి అని నేను అడిగినాను కడుపుగాలి. నీ పిల్లలకు, నీ బిడ్డకో నీ మన్మన్కో ఇట్లా ఎత్తుకుంటావా? ఇదే తిండి పెడుతుకుంటావా? ఇలా రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ శ్రీ తోట సుధీర్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు ఆకుల వెంకటరమణ, తెలుగుదేశం నాయకులు శ్రీ నూలుకుర్తి వెంకటేశ్వరరావు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సార్కి విషయం చెప్పిన అందరూ దయచేసి సార్ ఇచ్చిన విందుని కూడా ఆస్వాదించి వెళ్ళాలని కోరుకున్నాను సార్.
మిత్రులందరూ కూడా తప్పనిసరిగా విందు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జలశక్తి మంత్రి అధ్యక్షతన జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో కీలక విషయాలకు ఓకే చెప్పారు. గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణలో, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏపీలో ఏర్పాటుకు ఓకే అయింది. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించగా ఇరు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించామని అన్నారు. అన్ని సమస్యల చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. కడప జిల్లాలోని గండికుట వద్ద వైష్ణవ్ అనే యువతి హత్య కేసులో డీఐజీ ప్రవీణ్ కీలక విషయాలు వెల్లడించారు. యువతిపై లైంగిక దాడి జరగలేదని, హత్యలో ప్రియుడు లోకేష్ పాత్ర లేదని తెలిపారు. ఇవాళ ఉదయమే కొన్ని ఖచ్చితమైన ఆధారాలు లభించాయని, రాత్రి 9 కల్లా హత్య కేసు ఛేదిస్తామని అన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఆయన గండికోట సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో మరికొందరి పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. మొత్తం జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా ఛేదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. అనుమానాల ప్రకారం ఆ యువతిని పీరియడ్ వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో 2 గంటలు ఇద్దరు గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో, కోట గుమ్మం దగ్గరలో 10 గంటల 40 నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నిన్న ప్రొద్దుట ఆమె శవం మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచేసి ఉండటం అన్ని చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈ రోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడు పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రామ్ ఉండటం వల్ల నేను కర్నూలు నంద్యాల వెళ్లాల్సి ఉంది. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు, జమ్మలమడుగులోనే ఎస్పీ గారు, డిఎస్పీ గారు నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లోజ్ దృశ్యం మనకి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు ఈ రోజు సాయంత్రం 9 గంటల లోపు ఎస్పీ గారు, డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏమీ చెప్పలేమండి. మనకైతే కీలకమైన ఆమె పైన ఎటువంటి లైంగిక దాడి అయితే జరగలేదు. ఆమె అయితే శవమై పడి ఉన్నారు, పైన వస్త్రాలు తొలగించున్నాయి. ఏమిటనేది మనం ఒక క్లూ అయితే దొరికింది. నిన్నటి నుంచి అనుమానం ఉండింది. వాళ్ళు మనకు ఈ రోజు పొద్దున్న ఉదయం 11-12 టైం ఎంత ఈ రోజు అయితే ఉదయం అరౌండ్ సుమారు 12 గంటల సమయంలో కీలకమైన ఆధారాలు మనకు లభించాయి. సాయంత్రానికి మేము మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాం. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు, లోకేష్ వెళ్ళిన తర్వాత అది వచ్చారు. ఆయన వాళ్ళ పెద్దనాన్న కొడుకు అయితే రావడం జరిగింది. వచ్చి వెంటనే 20 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. సో మనకు ప్రస్తుతానికి ఏమిటనేది పూర్తి తెలీదు. మనకైతే కొన్ని సర్టన్ క్లూస్ అయితే దొరికి అది మీకు సాయంత్రం 9 లోపు మీకు ఎస్పీ గారు ఖచ్చితంగా మీకు చేస్తారు.
తాడపల్లిలోని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల మాజీ పార్లమెంట్ సభ్యుడు పోచ బ్రహ్మానందం రెడ్డి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.